హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ సింపుల్గా క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీరా, సన్నగా కట్ చేసిన ఆనియన్ 1 కప్పు, స్లైస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 2, కరివేపాకు ఒక రెమ్మ యాడ్ చేసి ఇదంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన టమోటా 1 కప్పు, పసుపు 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి. టమాటా మొత్తం సాఫ్ట్గా ఉడకాలి. ఆయిల్ చూడుతుంది పైకి తేలుతుంది కదా ఉడికిపోయి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టిన క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నీ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి 1 కప్పు వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆల్రెడీ ఉడికించినాయి కాబట్టి క్యాలీఫ్లవర్ వాటర్ అంతా పోయినాక ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. చూడండి, ఇది చపాతీ, రోటీ, రైస్ లైక్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోకి నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.